నమస్తే అండి. వెల్కమ్ టు మా వంటగది. మా వంటగదిలో ఈరోజు అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో అయిపోయే పచ్చిమిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసి దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాము, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి నీళ్లు పోసుకొని బజ్జీల పిండిలా జారుగా చేద్దాం. మరి గట్టిగా ఉండకూడదు, అలాగని పలచగా కూడా ఉండకూడదు. పచ్చిమిర్చి ముంచితే చక్కగా మునిగి పచ్చిమిర్చికి పిండి పట్టేలా కలపాలి. ఇప్పుడు ఇలా కలిపిన ఈ పిండిని పక్కన పెట్టి పచ్చిమిర్చి ఎలా తయారు చేయాలో చూద్దాం. బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టి పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా నిలువుగా ఒక చీలకి పెట్టి లోపల ఉన్న గింజలన్నీ తీసేద్దాం. ఈ గింజలు ఉంటే పచ్చిమిర్చి బజ్జీని పచ్చిమిరపకాయతో పాటు తినలేము కాబట్టి ఈ గింజలు తీసేద్దాం. ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే రెండో దానికి కూడా అలా తీద్దాం. ఇలా నిలువుగా ఘాటు పెట్టి లోపల ఉన్న పచ్చిమిర్చి అన్నీ తీసేద్దాం. ఇప్పుడు దీనిలో ఇది ఉప్పు అండి, ఇది వాము. ఇలా ఉప్పు వాము కలిపి ఈ కట్ చేసిన పచ్చిమిర్చిలో పెడదాం. ఉప్పు వాము కలిపి కట్ చేసి నిలువుగా చీల్చిన ఈ పచ్చిమిర్చిలో స్టఫ్ చేద్దాం. వాము మంచిదండి, శనగపిండితో తింటున్నాం కాబట్టి వాము అజీర్తి రాకుండా చక్కగా తొందరగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇవన్నీ అలా వాము సిద్ధం చేసిన పచ్చిమిర్చి అండి. ఇప్పుడు బజ్జీలు ఎలా వేద్దామో చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో నిలువుగా కట్ చేసి వాము నింపిన ఈ పచ్చిమిర్చిని ముంచి కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి చక్కగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మన దగ్గర ఉన్న పచ్చిమిర్చి అన్నీ ఇలా పిండిలో ముంచి బజ్జీల్లో వేసుకుందాం. ఇవి సాయంత్రం పూట ఆఫీస్ నుండి వచ్చే మగవారికి, స్కూల్ నుండి వచ్చే పిల్లలకి, ఇంట్లో ఉండే పెద్దవారికి కూడా సాయంత్రం పూట స్నాక్స్లో ఇవ్వచ్చు. అలా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను, ఎంతో రుచిగాను, ఎంతో ఈజీగా చేసుకునే పచ్చిమిర్చి బజ్జీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.